టీడీపీ నేతల వేధింపులకు మరొకరు బలయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మపురం గ్రామంలో పచ్చపార్టీ నాయకుల కక్షపూరిత వేధింపులు తాళలేక మొదలు వలస నర్సింహులు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ మొదలు వలస నర్సింహులను కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వేధిస్తున్నారు. ఆయన ఇంటి ముందు ప్రొక్లైన్తో గొయ్యి తవ్వించారు. ఇంటికి దారి లేకుండా చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన నర్సింహులు పురుగుల మందు తాగాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబీకులు తెలిపారు. టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నర్సింహులు కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ వాళ్ళు వేధింపుల వల్లే చనిపోయారు మా నాన్నగారు. వాళ్ళు పెట్టిన టార్చర్ వల్ల మా నాన్నగారు ఇలా చనిపోయారు. నేను ఇల్లు కట్టిన ప్లేస్కి మా తోవలేదనేసి టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టేసి ఇంటికి వెళ్ళడానికి తోవలేదనేసి జేసీబీ తెచ్చి మొత్తం తీసేశారండి. తీసేశారు. అన్నపు శివాలు అన్నపు తులసమ్మ, అన్నపు అసినాయుడు, అన్నపు కృష్ణ వీళ్ళందరూ కలిపి వచ్చి మా ఇంటి ముందు జేసీబీతో మొత్తం తీస్తారండి. ర్యాంప్ అంత వేసింది. తీస్తే మేము పెద్దల సమక్షంలోకి వెళ్తే దీనికి మేమేం చెప్పలేమనేసి అన్ని ప్రామేమి అనేసారు. కానీ అంత నడిపించింది మాత్రం అన్ని ప్రామే. శివాలతో మొత్తం ఉన్నవన్నీ చేయించి వెనకుండా చేయించేసి మేమేం కాదు అన్నట్టుగా నిలబడిపోయారు.